అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే అండ్ హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 డేస్ వరకు కూడా నిలవ ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం మనం కొబ్బరి పాలను అయితే రెడీ చేసుకోవాలి. నేను ఒక 2-3 డేస్ నిలవ ఉండే విధంగా కొంచెం ఎక్కువ పాలను తీసుకుంటున్నాను. మీరు ఫ్రెష్గా చేసుకోవాలి అనుకుంటే 1-2 కొబ్బరికాయలతో పాలను తీసుకోవచ్చు. కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టిన తర్వాత ఒక క్లాత్ అనేది వేసి ఇలా కొబ్బరి పాలని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ కొబ్బరి పాలల్లో మనం కలుపుకోవాల్సిన వాటిని మీకు చూపిస్తున్నాను. ఈ కొబ్బరి పాలల్లోకి డేట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ డేట్స్ అనేవి కీమా ఖర్జూరమైన, లైన్ డేట్స్ అయినా ఏవైనా పర్వాలేదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిలో కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ప్రొద్దుతిరుగుడు గింజలు. ఈ ప్రొద్దుతిరుగుడు గింజలు అనేవి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వాటి ప్లేస్లో బాదాం ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ అరటిపళ్ళను తీసుకోవాలి. మీడియం సైజులో ఉన్న అరటిపళ్ళు ఒక 3 నుంచి 4 వరకు తీసుకుని వాటిని మెత్తగా స్మాష్ చేసుకుని వాటిని కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను తీసుకుని అరటిపండు గుజ్జు, డేట్స్, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు 2 కప్పుల వరకు ఓట్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు కూడా చియా సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా కలిపేసుకొని కొంచెం తేనె కూడా స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చియా సీడ్స్ అనేవి కొంచెం ఉబ్బుతాయండి. ఇలా నిల్వ చేసుకుని పెట్టుకుంటే కానీ మనం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ రొటీన్గా తినేవి బోర్ కొట్టినప్పుడు కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకుని 4-5 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఈ కొబ్బరి పాల ప్లేస్లో కొబ్బరి పాలు తీయడం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ పాలైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు నార్మల్ పాలతో చేసుకోవచ్చు. లేదంటే బాదం మిల్క్, ఓట్ మిల్క్, కొబ్బరి పాలు ఒకటే కాదండి, మిల్క్ వైజ్గా మీరు ఏ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు. స్టమక్ ఫుల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, అలాగే చేసుకోవడానికి తక్కువ టైం అనేది పడుతుంది. సో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పిల్లలకి ఇచ్చేటప్పుడు లేదా ఎవరికైనా తినడానికి పెట్టేటప్పుడు ఫుడ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను ఇక్కడ అరటిపండుతో కొంచెం డెకరేట్ అనేది చేస్తున్నాను. నా దగ్గర కుకీస్ కట్టర్ అనేది ఉందండి, చిన్నది స్టార్ ఆకారంలో ఒక మౌల్డ్ ఉంటుంది. సో దాంతో ఈ అరటిపళ్ళని కట్ చేసి పైన డెకరేట్ చేస్తున్నాను. ఇలా ఫుడ్ అనేది కొన్ని ఐటమ్స్కి మనం డెకరేట్ చేసుకుంటే చూడగానే ఫుడ్ అనేది కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టాన్ని చూపిస్తారు. అరటిపండు అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా అంటే చిన్నపిల్లలకి ఇలా డెకరేట్ చేసి పెడితే తినే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేకపోయినా హడావిడిగా ఉన్నా కూడా దీన్ని ఒక జార్లో పెట్టుకుని నైట్ టైం చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. దీంట్లో మనం హనీ ఒకటే కాదండి, చాక్లెట్ సిరప్ అయినా కూడా మనం కలుపుకోవచ్చు స్వీట్నెస్ కోసం. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.